స్వామి, ప్రస్తుతం మీ శిష్యులతో మీరు చేయిస్తున్న సాధన ఏమిటి అని బుద్ధుణ్ణి అడిగాడొకాయన. తినడం, నడవడం, కూర్చోవడం సాధన చేస్తున్నాం అని బుద్ధుడు బదిలిచ్చాడు. ప్రశ్న అడిగిన ఆసామి ఆశ్చర్యపోయాడు. నిత్యం ప్రతి మనిషి చేసే వాటిని సాధన అని ఎలా చెబుతారు అని తిరిగి ప్రశ్నించాడు. తినడాన్ని కాదు మేం సాధన చేస్తున్నది, తిండి మీద ఎరుకను అన్నాడు బుద్ధుడు. ఇది చాలా చిన్నదిగా తోచే అతి గంభీరమైన విషయం. రాముడి నివేదన కోసం సేకరించిన ప్రతి పండును శబరి ఎంత శ్రద్ధగా ఎంపిక చేసిందో, రంగనాథుడి కైంకర్యం కోసం తపిస్తున్న పువ్వులను విష్ణుచిత్తుడు ఎంత విధేయతతో స్వీకరించాడు. అలా మనం తినే ప్రతి మెతుకును ప్రజాపతి ప్రసాదిస్తున్న పాయస పాత్రను అందుకున్నప్పటి దశరథుడిలా తపనతో చేతుల్లోకి తీసుకుంటే ఆ మెతుకు అమృతమే అవుతుంది. ఆహారాన్ని ప్రసాదంగా తీసుకునేటప్పుడు ఇదే సూత్రం వర్తిస్తుంది. బుద్ధుడు చెప్పిన ఎరుక అలాంటిది. ఏం చేస్తుంటే దానిపైన, ఏం చూస్తుంటే దానిలోనూ పూర్తిగా నిమగ్నం కావడం సాధనతో మాత్రమే పట్టుబడే విద్య.